ప్లూటోనా మెడిసిన్ వేయించుకున్నాడు, బుద్ధిగా వేయించుకున్నాడు. మెడిసిన్ అంటే జుమ్మని వెళ్ళిపోయండి దాన్ని. గాయ్స్, సో ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఈరోజు మేము బయటికి వెళ్ళబోతున్నాము. మా డాడీ ఏం చెప్పినా తీసుకురాడనమాట. ఎప్పుడుకో గుర్తున్నప్పుడు తెస్తాడు, మోస్ట్లీ మర్చిపోతూ ఉంటాడు. సో ఇంకా ఈరోజు ఎల్ఐసి కట్టేది ఉంది, ప్లూటోకి ఇంజెక్షన్ చేపించేది ఉంది, అండ్ ఇంట్లో కొన్ని మాకు కావాల్సినవి ఉన్నాయి, అవి కూడా తెచ్చుకునేది ఉందన్నమాట. సో మనం బయలుదేరుతాం. ఓకే, ప్రతిదానికి కార్ తీయాలంటే నాకు ఎంత ఇబ్బంది అయిపోతుందో. అసలు ఒక స్కూటీ ఉంటే జుమ్మని వెళ్ళిపోయండి దాన్ని. నాకేమో నేను కార్ అంత పర్ఫెక్ట్గా ఇంకా రాలేదు నాకు. ఇంకా స్టిల్ భయం, పక్క నుంచి ఏదైనా వెహికల్ జుమ్ అనుకుంటూ పోతుంది అనుకోండి, నాకు గుండెల్లో రైళ్ళు పరిగెడతా ఉంటాయి. మమ్మల్ని ఎక్కడ గుద్దేసిద్దా, పోనీ నేను ఎక్కడ వెళ్ళి గుద్దేస్తానా, కార్కి ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దా, మళ్ళీ నన్ను ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఎక్కడ వేసుకుంటారా అని చెప్పేసి ఫుల్. మధ్యాహ్నం అయితేనే కదా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో అందుకని మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. చూడాలి. ఓకే, మీరు కూడా చూసేయండి నాతో పాటు. బాయ్. ఎక్కు ఎక్కు. చేస్తూ ఉంటాడు. ఇంకా విండోస్ క్లోజ్ చేసి ఉంచామంటే ఎంత విసిగిస్తాడో ప్లూటో గాడు ప్రాణాన్ని. అదే ఇలాగ విండో డౌన్ చేసి పెట్టాము అంటే ఇంకా బయట వ్యూనంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చిన్నపిల్లల్లాగా, మనల్ని మర్చిపోయి. మాకు ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ ఎక్కడుందో తెలుసు, కానీ ఏటీఎం ఇదంతా ఎక్కడుందో తెలీదు. బట్ అక్కడే ఒకటి కింద కెనరా బ్యాంక్ ఉంటుంది. సో అక్కడికి వచ్చేసామన్నమాట. మనీ తీసుకొని ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తున్నాము. అంటే పైన దగ్గరే అనమాట. కానీ ఎందుకు ఇలా పైన పెడతారో నాకైతే అర్థం కాదు. పెద్దవాళ్ళు ఎక్కలేరు కదా, అన్ని ఆఫీసెస్ కింద ఉంటే ఎంత బాగుంటుంది. మా అమ్మ మోస్ట్లీ ఆన్లైన్ చేయనివ్వదు, ఇంకెంత అవసరం ఉంటే తప్ప. ఇలా ఆఫీస్కి వచ్చి మనం కట్టేసుకొని బిల్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి, అప్పుడే ఆవిడకి మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. ఇది పే చేసేసిన తర్వాత మనం వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళిపోవడమే. ఓ మై గాడ్, ప్లూటోలు టింగు టింగు టింగు. గాయ్స్, ఇప్పుడైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక డాగ్కి చెయ్యి ఫ్రాక్చర్ అయినట్టుంది. పాపం మన మనుషులకి ఎలా చేస్తారో అలానే చేస్తున్నారు. భలే ఉంది అసలు కుక్క పిల్ల అయితే మాత్రం. అండ్ ఈ పిల్ల చూడండి, దీనికి 2 months అంట. అసలు నాకు ఇంతకుముందు అనిమల్స్ అంటే ఎంత భయం ఉండేదో, కానీ ఇప్పుడు వాటిని టచ్ చేయాలంటే అస్సలు భయం వేయట్లేదు. అండ్ ఇది ఒక ఇంజెక్షన్ డ్రగ్ నేమ్ అనమాట. వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పారు షాప్ చెప్పి. సో మనం ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాం. బట్ షాప్ క్లోజ్ లో ఉందన్నమాట. ఇంకా పెట్రోల్ చాలా డౌన్ ఉందని చెప్పి చెల్లిని షాప్ దగ్గర పెట్టేసి నేను పెట్రోల్ బంక్ వచ్చాను ఫిల్అప్ చేయించుకుందామని చెప్పేసి. ఇది చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాలి. ఇంకో షాప్ చెప్పారు, ఇదిగోండి ఇదే క్లోజ్లో ఉంది. ఈ మధ్యలో చెల్లి ఫోన్ చేసి ఆయనకి పిలిపించింది. ఆయన వచ్చిన తర్వాత పెట్ షాప్ ఓనర్ ఇదిగోండి ఇలాగా ఐస్లో ఫస్ట్ ఐస్ ఇచ్చారు. అండ్ దెన్ పెట్ షాప్ ఓనరు ఇందులో మనకి ఇంజెక్షన్ డ్రగ్ వేసి ఇచ్చారనమాట. అండ్ ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కాబట్టి, ఫస్ట్ టైం వేపిస్తున్నాం కాబట్టి డాగ్కి, సో మనకి గుర్తుండిపోయేలాగా యాక్చువల్లీ ఒక బుక్ కూడా ఇస్తారంట. మాకు కొత్త కాబట్టి తెలీదు. అండ్ అది కూడా తీసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక ఇంజెక్షన్ రాసి ఇచ్చారనమాట. యాక్చువల్లీ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించాము. ఆ వ్యాక్సిన్ వచ్చేసి యాక్చువల్లీ వేరే కుక్క వచ్చి, వేరే డాగ్ వచ్చి మా డాగ్ని కరిచినప్పుడు దానికి ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి వేస్తారంట. మేబీ ర్యాబీస్ ఇంజెక్షన్. అండ్ ఇప్పుడు చెప్పింది వచ్చేసి అది తీసుకురమ్మన్నారు. 600 రూపీస్ పడింది ఇంజెక్షన్. అండ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సమ్ బుక్ కూడా అన్నారు. ఫస్ట్ టైం ఏంటి బుక్ ఏంటి అని అనుకున్నాం అనమాట, చెప్పగానే ఏంటి బుక్ అని చెప్పి. తర్వాత తెలిసిందనమాట. ఇప్పుడు చూడాలి
ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. నేను మా చెల్లి ఇంజెక్షన్ తీసుకొని. నేను డబుల్ టాస్క్ చేస్తున్నాను. ఒక పక్క డ్రైవింగ్ చేస్తున్నా అండ్ ఇంకో పక్క వీడియో చేస్తున్నా. అలాగని భయపడకండి, వెనకాల వెహికల్స్ ఏం రావట్లేదు. యాక్చువల్లీ అంటే ఒక బైక్ ఏం వస్తున్నట్టు ఉంది అంతే, ఒక బైక్ వస్తుంది యాక్చువల్లీ వెనకాల, ఇంకా ఎక్కువ ఏం రావట్లేదు. అందుకని ఈ ధైర్య సాహసం చేశాను. సో మన్నించండి నన్ను. లాస్ట్ టైం ఇంజెక్షన్ చేయించినప్పుడు అయితే ఎంత అరిచాడో ప్లూటో గాడు. అప్పుడు చిన్న పిల్లోడు కదా, అండ్ ఈసారి అయితే వాడు ఎలా అరుస్తాడో ఏంటో అనుకొని మా అమ్మ కొంచెం టెన్షన్ పడింది వాడిని హ్యాండిల్ చేయలేమేమో అని. బట్ ఈసారి అయితే ఏమీ అరవలేదు, వాడు సైలెంట్గా వేయించుకున్నాడు. హాస్పిటల్కి మేము 3:30, 3:40 అంతా వచ్చేసాము. బట్ ఇంజెక్షన్ అన్నారు కాబట్టి ఇంకా అమ్మని ప్లూటోని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాము. నేను చెల్లి మేము వచ్చేసరికి 4:15 అయ్యింది. అన్నీ చూసుకొని వచ్చేసరికి ఇలా ఇంకో 2 డాగ్స్ ఉన్నాయన్నమాట ట్రీట్మెంట్ కోసం వచ్చి. ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. అండ్ మా ప్లూటో గాడు అయితే 12.1 kgs ఉన్నాడు. ఎంత తక్కువ ఉన్నాడో కదా. ఇక్కడ వచ్చేసి డీవార్మింగ్ చేస్తున్నారు అనమాట. అంటే పొట్టలో వార్మ్స్ ఉంటాయి కదా, సో వాటిని ట్రీట్ చేయడానికి ఇలాగా దానికి సమ్ లిక్విడ్ ఇస్తున్నారు. ఎంత బాగా బుజ్జిగా తాగుతున్నాడో. ఇందాక చూపించా కదా 2 అనదర్ డాగ్స్, వాటికి కూడా డీవార్మింగ్ చేశారు. అంటే వెయిట్ ని బట్టి మేబీ లిక్విడ్ క్వాంటిటీ అన్నది ఉంటది అనుకుంటా. వీడికి సమ్ చిన్నగా 2 doses లో ఇచ్చారు. గుడ్ బై. కింద పడింది కూడా నాకేస్తుంది, టీగా ఉందేమో మరి. లేదు, అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లూటో గాడికి మనము ఇంజెక్షన్ వేయించాం కదా, సో బాడీ అన్నది టెంపరేచర్ పెరగకుండా సో టాబ్లెట్స్ ఇచ్చారనమాట ఫుడ్లో కలిపి పెట్టమని. ఇదేమో ఒకేసారి కంప్లీట్ గా పెట్టేయాలి, ఇదేమో 4 పార్ట్లు చేసి ఒక భాగం పెట్టాలి. ఇంకో రా 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 ఇంకొద్దురా మెడిసిన్ వేయించుకున్నాడు, బుద్ధిగా వేయించుకున్నాడు మెడిసిన్. అమ్మ చెల్లిని అక్కడ సమ్మోర్ సూపర్ మార్కెట్ దగ్గర వదిలేశాను. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది, వెళ్తే చూపించేదాన్ని ఏం తీసుకున్నాం ఏంటి అని. కానీ ఇదిగో వీడున్నాడు అండ్ ట్రాఫిక్ ఉంది, కార్ ఎక్కడ ఆపాలో తెలియలేదు నాకు. సరే ఇంకా నా వల్ల కాదు, మీరిద్దరు వెళ్ళండి అని చెప్పి చెల్లిని అమ్మని పంపించా. నేను ప్లూటో గాడు వచ్చి ఇక్కడ పక్కన ఇక్కడ ఆపుకున్నాం, ఫోన్ చేయండి అయిపోయిన తర్వాత అని చెప్పి. ముట్టుపెట్టుకున్నానా అసలు కనిపించట్లేదని చెప్పి చూడండి ఎక్కడ నిలబడ్డాడు. వీళ్ళు రావడం జరిగింది, వచ్చామన్నమాట. అడ్డు లేదులే, ఎక్కువ నాకు కూడా తెచ్చారా లేదా తినేవి? తెచ్చాం. ఇంతేనా అయిందే? అంతే, ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసామన్నమాట. అండ్
బ్యాక్ ఎందుకు సూపర్ మార్కెట్లో 15 రూపీస్ అలా పెట్టడం అని చెప్పి అలాగే తెచ్చేసాము. చూసుకో వెళ్ళి వాటర్ తాగుతున్నాడు.